Orient Spectra, Big TV Global Study Expo 2025. US, UK, Germany, Canada యూనివర్సిటీస్ లో చదువుకోవాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. 5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. ఈ ఎక్స్పో అక్టోబర్ 11న బంజారాహిల్స్ లోని హయాత్ ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పుడే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పులు జరుపుతోంది. నిజానికి పీఓకేలో ప్రజలు తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా అణగదొక్కేస్తోంది, మా హక్కులను కాలరాస్తోంది అంటూ అక్కడ తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. షటర్ డౌన్ వీల్ జామ్ కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ పేరుతో ఏఏసీ ఈ బంద్కు పిలుపునిచ్చింది, ఆందోళనకు పిలుపునిచ్చింది. షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. తమ ప్రాథమిక హక్కులను హరిస్తూ ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం. తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలి, తమ 38 డిమాండ్లు నెరవేర్చాలి అని. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి సీట్లను రిజర్వ్ చేసింది పాకిస్తాన్. కేవలం మా స్థానికులకు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళే అవకాశాన్ని కల్పించాలి, అక్కడున్న అసెంబ్లీ సెగ్మెంట్ల స్థానాలను రిజర్వ్ చేసింది, దానిని కూడా తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ దశాబ్దాలుగా సుమారు 70 సంవత్సరాలుగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ అక్కడి ప్రజలు విముక్తి కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ ఆందోళన ఒక స్థాయిలో హింసకు దారితీసింది. ఎందుకు అంటే పాకిస్తాన్ ఈ ఆందోళనను అణగదొక్కటానికి చేసిన ప్రయత్నంలో జనం తిరగబడ్డారు. పాకిస్తాన్ ఈ ఆందోళన అణగదొక్కటానికి చేసిన ప్రయత్నంలో భద్రతా బలగాలపై జనం తిరగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ప్రజలపైకి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 9 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆందోళనలు అణగదొక్కటానికి తన పౌరులను చంపిన ఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు పీఓకేలో ఉన్న పౌరులను కూడా పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంటోంది. తన భూభాగంలో ఉన్న మనం చూసాం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, ఇటు బలూచిస్తాన్ కావచ్చు, తమ భూభాగంలో ఉన్న పౌరులనే ఫైటర్ జెట్లు ప్రయోగించి మరీ చంపేసింది. ఇప్పుడు పీఓకేలో ఉన్న పౌరులను కూడా పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంటూ ఉంది. పీఓకేలో పౌరులు పాకిస్తాన్తో మేము వేగలేకపోతున్నామని చెప్తున్నారు. పాకిస్తాన్తో మా పౌర హక్కులు కాలరాస్తుంది పాకిస్తాన్ అని చెప్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులను కూడా పట్టించుకోవడం లేదు. ఏ మాత్రం డెవలప్ చేయకుండా దశాబ్దాలుగా మమ్మల్ని అలా పెట్టించేశారు, కనీసం మనుషులుగా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు అని పీఓకేలో జనం చెప్తున్నారు. చూడండి ఒకసారి. షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఆందోళన చేస్తూ ఉండటంతో రోడ్లన్నీ కూడా స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి, మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోయాయి. ఎక్కడ చూసినా ప్రజలు రోడ్లపైనే ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీని కూడా తూటాలతో అణిచివేయాలని అనుకుంది. తూటాలతో అణిచివేయాలి అని అనుకుని కాల్పులను ప్రారంభించింది. ఒక్కసారిగా కాల్పులకు తెగబడడంతో ఏకంగా 10 మంది చనిపోయినట్టుగా 9 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ భద్రతా బలగాల తోటాలకు పీఓకేలో 9 మంది పౌరులు చనిపోయారు, 10ల సంఖ్యలో గాయపడినట్టుగా తెలుస్తోంది. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం తమను అణచివేస్తోందని స్థానికుల్లో ఆగ్రహం ఎప్పటి నుంచో ఉంది. ఈ ఆగ్రహం ఇప్పుడు ఉద్యమ రూపాన్ని దాల్చింది. మమ్మల్ని కనీసం పౌరులుగా కూడా చూడడం లేదు అని చెప్తోంది. పీఓకేను పాకిస్తాన్ అప్పుడు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఏ మాత్రం డెవలప్ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే పీఓకేలో కొంత భాగాన్ని అటు చైనా కూడా ఇచ్చే ప్రయత్నం ఇచ్చింది పాకిస్తాన్. అదే పీఓకేలో నుంచి సిపెక్ పేరుతో ఒక కారిడార్ నిర్మించడానికి మళ్ళీ కొంత భూభాగాన్ని చైనా కూడా ఇచ్చింది పాకిస్తాన్. ఇలా పీఓకేని తన అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంది. పీఓకేలో ఉగ్ర శిబిరాలను నిర్వహించడానికి పీఓకేని వాడుకుంటూ ఉంది. పీఓకేలో ప్రజల్లో అజ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళని అభివృద్ధికి పూర్తిగా దూరం పెట్టేసింది పాకిస్తాన్. ప్రపంచం అభివృద్ధి చెందుతుంటే పీఓకే పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, అభివృద్ధికి చాలా దూరంలో ఉంది. ప్రజలకు కనీసం అక్కడ ప్రాథమిక హక్కులు కూడా లేవు, మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉంది. దీంతో విసిగి వేసారిపోయిన అక్కడ ప్రజలు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు.
మొత్తం ఎక్కడికక్కడ మొత్తం పీఓకే అంతా కూడా స్తంభించిపోయింది. దీన్ని ఇప్పుడు తూటాలతో అనగదొక్కాలి, తూటాలతో ఆపాలి అని అనుకుంటుంది. అతని చేతిలో చూడండి ఒకసారి తూటాలు. పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆ షెల్స్ ఏరి ఆ వ్యక్తి తన చేతిలో పట్టుకుని చూపిస్తాడు. చివరి బాక్స్లో చూడండి ఒకసారి, పీసర్ చివరి బాక్స్లో ఉన్నది ఒక్కసారి మళ్ళీ మనం రిపీట్ చేస్తే ఆ వ్యక్తి చేతిలో చూడండి తోటాలను చూపిస్తున్నాడు. పౌరులను చంపేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఏం చేస్తుందంటే, పిచ్చి పట్టిన పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే తన పౌరులను చంపడం కాకుండా పీఓకేలో పౌరులను కూడా చంపేస్తోంది. అటు బలూచిస్తాన్లోనూ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనూ ఉగ్రవాదులపై దాడి అని చెబుతూ అక్కడ వస్తున్నటువంటి స్థానిక ఉద్యమాలను అణిచివేస్తూ తన భూభాగంలో ఉన్న పౌరులను చంపడంతో పాటు ఇప్పుడు పీఓకేలో పౌరులను కూడా చంపేస్తోంది. పీఓకేలో ఉన్న జనం ఈ పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని 70 సంవత్సరాలుగా మా ప్రాథమిక హక్కులను హరిస్తోంది, మనుషులుగా చూడటం లేదని పోరాటం చేస్తూ ఉంటే ఈ ఉద్యమాన్ని కూడా తోటాలతో లాఠీలతో అణిచివేయాలి, వాళ్ళ సైన్యం బూటు చప్పులతో అణిచివేయాలని అనుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అణిచివేయడం తప్ప, లేదు అంటే కాల్పులు జరపడం తప్ప, ఉగ్రవాదులను ప్రోత్సహించడం తప్ప మరేది ఉండదు. అందుకే వాళ్ళు ఆక్రమించుకున్న కాశ్మీర్, ఆ కాశ్మీర్ మనదే, ఎప్పటికైనా భారత వశమే అవుతుంది. కానీ ఇప్పుడు మిగిలిన కాశ్మీర్ని కూడా ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో మన ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూసాం. ఇప్పుడు ఈ పీఓకేలో కూడా ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు. అక్కడ సరైన విద్యా వసతులు ఉండవు, సరైన ఆసుపత్రి వసతులు ఉండవు, సరైన ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, రోడ్లు సరిగ్గా ఉండవు. సో ఇలా దేనికి కూడా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉండాలి. ఎక్కడో ఒక మారుమూల అడవుల్లో ఉంటున్నట్టుగా అక్కడ ప్రజలు దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తోందని వాళ్ళు అంటూ ఉన్నారు. రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు అని, రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు అని అక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. ఈ రాజకీయ ఆర్థిక అనగదొక్కటాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున పీఓకేలో బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. పీఓకేలో ప్రజలందరూ కూడా ఇప్పుడు రోడ్లపైనే ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దాన్ని ఎలా అణిచివేయాలి అని ఆలోచించిన పాకిస్తాన్ ఇప్పుడు తూటాలతో వాళ్లను అణిచివేస్తూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పీఓకేలో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు కాదు, అక్కడి ప్రజలు ఒకరికొకరు ఆందోళనలకు పిలుపునిచ్చుకోకుండా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయకుండా ఉండటం కోసం అక్కడ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. అంతేకాదు, మీకు గుర్తుందిగా పాకిస్తాన్ వైమానిక దళం మొన్న ఏం చేసిందో, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఓ మారుమూల గ్రామం, అది వాళ్ళ భూభాగం, పీఓకే వాళ్ళ భూభాగం కాదు, మన దగ్గర నుంచి ఆక్రమించుకున్న భూభాగం. అక్కడ ఓ మారుమూల గ్రామం ఖైబర్ పఖ్తూన్ఖ్వా గ్రామంలో J-17, అది కూడా చైనా నుంచి తెచ్చుకున్న J-17 ఫైటర్లతో నిప్పులు కురిపించి 30 మంది తన పౌరులను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చంపేసింది. ఈరోజు బలూచిస్తాన్లో తన పౌరులను చంపేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు పీఓకేకి వచ్చింది. పీఓకేలో కూడా ఇక్కడ ఆందోళనలు జరుగుతూ ఉండటంతో ఈ ఆందోళన కూడా అనగదొక్కాలనుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ అంతర్యుద్ధంతో అట్టుడుకుపోతుంది. అటు పక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇటు పక్క బలూచిస్తాన్, ఇటు పీఓకే ప్రజలు ఒక్కసారిగా ముప్పేట దాడి చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉండటంతో సైన్యాన్ని ఉపయోగించి, ఫైటర్ జెట్లను ఉపయోగించి, డ్రోన్లను ఉపయోగించి, అధునాతన ఆయుధాలను ఉపయోగించి ప్రజలను చంపేస్తుంది. పీఓకేలో ప్రజలను చంపేస్తుంది, అటు తన భూభాగంలో ఉన్న ప్రజలను కూడా చంపేస్తున్న దుర్మార్గమైన ఘటనలకు పాల్పడుతుంది. చూడండి ఒకసారి, ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలను కూడా రోడ్లపైకి తీసుకొచ్చి ఆందోళన చేస్తున్నారు. మమ్మల్ని అనగదొక్కుతూ ఉన్నారు, మా హక్కులకు రక్షణ కల్పించండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ పాకిస్తాన్ అణిచివేతలో మేము ఉండలేము అని చెప్తున్నారు. గత 70 ఏళ్ళుగా పాకిస్తాన్ ప్రభుత్వం తమను క్రూరంగా అణిచివేస్తోంది, కనీసం మా ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించట్లేదు అని అవామీ యాక్షన్ కమిటీ నాయకులు చెప్తున్నారు. ఇక ఓపిక నశించిపోయిందని చెప్తున్నారు. ఓపిక ఎదురు చూసి చూసి సహించి ఇక మాకు ఓపిక నశించిపోయింది, ఇక మా ముందున్నది పోరాటం ఒక్కటే మార్గం, మా డిమాండ్లను నెరవేర్చండి అంటూ 38 డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ డిమాండ్లను అంగీకరించడం లేదు పాకిస్తాన్. దీంతో అక్కడ ప్రజలపై ఏకంగా కాల్పులకు తెగబడింది. అంతేకాదు, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లలో చాలా డిమాండ్లు మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా అనగదొక్కుతూ ఉన్నారు అని చెబుతున్నారు. పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను పాకిస్తాన్ ప్రభుత్వం రిజర్వ్ చేసింది. ఈ సీట్లను రద్దు చేయాలి అని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ అసెంబ్లీలో కేవలం
స్థానికులకే ప్రాతినిధ్యం ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఓకేలోని మాంగ్లా డ్యామ్, నీలం, జీలం ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ విద్యుత్ ఉత్పత్తిని కూడా ఎక్కువ శాతం పాకిస్తాన్కే సరఫరా అవుతోంది. కానీ అది తమకు దక్కాల్సినటువంటిది పాకిస్తాన్కే సరఫరా చేసుకుంటూ ఉన్నారు. మాకు చాలా స్వల్పంగా మాత్రమే ఈ ప్రయోజనాలు దక్కుతున్నాయని చెప్తున్నారు. ఈ అంశంతో పాటు ఈ మిగిలిన అంశాలు కూడా ఈ ఆగ్రహానికి కారణమైంది. పీఓకేలో ప్రజల ఆగ్రహానికి కారణమైంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో ఈ ఆందోళనలను అణచివేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ప్రజలు ఏకంగా 10 మంది చనిపోయారు, దగ్గరగా 9 మంది చనిపోయారు అని ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. మరికొంతమంది గాయపడ్డారు. అందులో గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. 10ల సంఖ్యలో జనం ఆ తోటాలకు గాయపడ్డారు. ఈ ఆందోళనల నుంచి వెనక్కి వెళ్లేది లేదు అని అవామీ యాక్షన్ కమిటీ చెప్తోంది. ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేం మాత్రం వెనక్కి వెళ్ళం, బానిస బతుకులు బతకలేకపోతున్నాం ఈ పీఓకేలో అని ఈ పీఓకేలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. అవామీ యాక్షన్ కమిటీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాగైనా ఈ ఆందోళనలను అణిచివేయాలని అనుకుని అక్కడ తోటాలకు పని చెప్తుంది. మరి చూద్దాం ఈ ఆందోళనలు ఎటు వైపు దారితీస్తాయో, ఇంకా ఎటువంటి పరిస్థితులు పరిణామాలకు దారితీస్తాయో, మరి వాళ్ళ డిమాండ్లను అంగీకరించి పాకిస్తాన్ ప్రభుత్వం దిగొస్తుందా, లేదు అంటే పాకిస్తాన్ ప్రభుత్వంతో ఇక ఏవైనా పర్వాలేదు, తాడో పేడో తేల్చుకోవడానికి ఎన్ని ప్రాణాలు తీసుకుంటే తీసుకోండి, తాడో పేడో తేల్చుకోవడానికి ముందుకు వెళ్తున్నామని ప్రజలు అదే పట్టు మీద కూర్చుంటారా? ఎంతమందిని పొట్టన పెట్టుకోవడానికైనా పాకిస్తాన్ వెనుకడుగు వేయరా? ఏం చేస్తుందో అని చూద్దాం. ఇప్పటికే బలూచిస్తాన్లో కూడా అవసరమైతే ఎంతమంది చనిపోయినా పర్లేదు, బలూచిస్తాన్లో ఉద్యమాన్ని ఆపేయాలి అని అక్కడ తోటాలకు పని చెప్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎవరు చనిపోయినా పర్లేదు, సొంత పౌరులు పిల్లలు కూడా చనిపోయారు, పర్వాలేదు అనుకుని ఫైటర్ జెట్లతో చంపేసింది. ఇప్పుడు పీఓకేలో ప్రజలపై కూడా తోటాల వర్షాన్ని కురిపిస్తూ ఉంది. ఇది పాకిస్తాన్ అసలు బుద్ధి. పాకిస్తాన్కి సాధారణ పౌరులు ఇవేమీ అవసరం లేదు, కానీ వాళ్ళ ఉగ్రవాదులకు మాత్రం ఏదైనా నష్టం జరిగితే పాకిస్తాన్ క్రికెటర్ల దగ్గర నుంచి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పాలకులు వీళ్ళందరూ పాపం కన్నీరు కారుస్తూ రోడ్లపైకి వస్తారు. వాళ్ళ ఉగ్రవాదులకు ఏదైనా జరిగితే నిజమైన కన్నీరు కారుస్తారు పాపం పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ క్రికెటర్లు, పాకిస్తాన్ ఆర్మీ. ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించడానికి ఏ మాత్రం వెనకాడరు. వాళ్ళకి కావాల్సింది ఉగ్రవాదులు మాత్రమే. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రజలు అర్థం చేసుకుంటే మంచి బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. పీఓకేలో ప్రజలు కూడా పాకిస్తాన్ నుంచి విడిపోవాలి అన్న ఆలోచనే వాళ్ళకు ఉంది. ఈ పాకిస్తాన్ దగ్గర మేము పడలేం, మా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది, మేము నలిగిపోతున్నాం, ఓపిక నశించిపోయింది, ఇక ఈ పాకిస్తాన్తో మేము ఉండలేమని చెప్తున్నారు. అందుకే 38 డిమాండ్లను తీసుకొచ్చారు. మరి చూద్దాం ఈ ఉద్యమాన్ని అనగదొక్కడానికి పాకిస్తాన్ ఇంకా క్రూరంగా ముందుకు వెళుతూ ఉందా, లేదు అక్కడ ప్రజలతో చర్చలకు ఏదైనా ముందుకు వెళ్తుందా, ఏం చేస్తుందో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? పీఓకేలో తలెత్తిన ఈ ఆందోళనల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి.